హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఎంతో అందమైన ఊరు మాది. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మ పేరు జానకి, నాన్న పేరు రఘు. పేరుకు తగ్గట్టే సీతారాముల్లా ఉంటారు. మా నాన్నమ్మ పేరు సుబ్బలక్ష్మి. మా చిన్నాన్న హైదరాబాద్లో ఉంటాడు. పేరు కృష్ణ. చిన్నమ్మ పేరు రాధా. వీళ్ళు కూడా రాధాకృష్ణుల్లా ఉంటారు. ఇక నాకు ఒక అన్నయ్య, తన పేరు రాజా. ఇంకా పెళ్లి కాలేదు, హైదరాబాద్లోనే ఉద్యోగం. మా చిన్నాన్నకి ఒక అబ్బాయి, పేరు వినోద్, బెంగళూరులో ఉద్యోగం. నేనే చిన్నదాన్ని ఇద్దరికన్నా. నేను మా ఊర్లోనే డిగ్రీ వరకు చదువుకున్నాను. అంటే డిగ్రీ మా ఊర్లో కాదు, ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం టౌన్లో. ఆ తర్వాత చదువులు చదవటానికి హైదరాబాద్లో ఉన్న మా చిన్నాన్న ఇంటికి వెళ్ళాను. అక్కడే నా ఎంబీఏ అయింది. చదువు అవ్వగానే ఇక అక్కడ ఉండలేక మా ఊరు వచ్చేసాను. ఇది నా పరిచయం మీకు. ఇక నా కథ ఏంటో చెప్తాను. అయ్యో, నా పేరు చెప్పలేదు కదా మీకు. మా నాన్న ఎంతో ముచ్చటపడి పెట్టుకున్న పేరు జీవని. గుడిలో దీపాలు వెలిగించి శివయ్య దర్శనం చేసుకుని ఇంటికి పయనమైన నన్ను పిలిచింది నా స్నేహితురాలు వాణి. నేను విన్నది నిజమేనా జీవని? దేని గురించి? అదే, ఇవాళ నీ పెళ్లి చూపులట కదా. పెళ్లి చూపులు అనగానే ఎక్కలేని సిగ్గు చేరింది నా మొహంలో. నీకెవరు చెప్పారు? అబ్బో, సిగ్గుచూడు మొగ్గలేస్తుంది. ఎవరు చెప్తే ఏంటి, నువ్వు మాత్రం నాకు చెప్పనే లేదు. అయ్యో, నాకు కూడా ఇవాళ పొద్దునే తెలిసింది వాణి. నాన్న శివాలయంకి బయలుదేరే ముందు చెప్పాడు. సరేలే, ఇంతకు అబ్బాయి ఎవరట? ఏమో, అవన్నీ నాకు తెలియదు. నాన్న వాళ్ళ స్నేహితుడు కొడుకట. ఏమీ తెలియదంటూనే అబ్బాయి ఎవరో చెప్పేశావేం? సరేలే, నేను సాయంత్రం గోదావరి గట్టు దగ్గర ఉంటాను. నువ్వు తిన్నగా వచ్చి పెళ్లి చూపుల విశేషాలన్నీ మాట్లాడుకుందాం. నువ్వు కూడా మా ఇంటికి రావా అని నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అమ్మో వద్దు, అమ్మకి తెలిస్తే కోప్పడుతుంది. అయినా భయం ఎందుకు, అమ్మ నాన్నమ్మ ఉంటారుగా. అబ్బాయి ఏంటే, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? పోయిన నెల నీకు కూడా అయ్యాయిగా పెళ్లి చూపులు, అప్పుడెంత భయపడ్డావు నువ్వు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. నువ్వు ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డావు నేనుంటే బాగుండేదని. అది నిజమే, కానీ నాకు పెళ్లి నిశ్చయమైంది కదా. నేను వచ్చి నీతో పాటు వాళ్ళ ముందు ఉండటం బాగుండదు. పోనీ నువ్వు నా గదిలోనే ఉండు, నాతో పాటు బయటికి రాకు. ఇన్నిసార్లు అవసరమా జీవని? ఏమీ కాదు, నువ్వు భయపడకు. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావు. సరే, నాకు పనుంది, వెళ్తున్నా. సాయంత్రం మర్చిపోకు. పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసి పారిపోయింది వాణి. ఇప్పుడు నాకు భయంగా ఉంది. అలాగే ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి నాకు గుమ్మం పక్కన పేపర్ చదువుతూ కనిపించాను నాన్న. ఏమ్మా జీవని, దర్శనం బాగా అయిందా? కార్తీక దీపం పెట్టావా? పెట్టాను నాన్న. నాన్న ఇంకేదో మాట్లాడబోయాడు, కానీ నేను ఇక అక్కడ ఉండలేక నా గదిలోకి పరుగు తీశాను. నా వెనకే వచ్చింది మా అమ్మ. ఇదిగో జీవని, ఈ చీర కట్టుకో అంటూ తొందర చేసింది. అప్పుడే ఎందుకమ్మా, ఇంకా టైం ఉంది కదా. అబ్బాయి ఎప్పుడో వచ్చేశాడు, త్వరగా నిన్ను చూసి మాట్లాడి వెళ్తాడట. అదేంటి, ఎప్పుడు వచ్చాడు? పొద్దున్నే నువ్వు గుడికి వెళ్ళగానే దిగాడు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు తయారవ్వు అంటూ నా ప్రశ్న వినకుండానే వెళ్ళిపోయింది మా అమ్మ. ఏంటో నాకంత కొత్తగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. డైరీ రాసుకునే అలవాటు ఉంది నాకు, రోజు రాసుకుంటాను. కానీ పరిచయం లేని భావాలు రాసుకోవటానికి డైరీ సరికాదు అని భావించి నా దగ్గర ఉన్న కొత్త పుస్తకం తీసి అందులో రాయాలని పెన్ను తీసుకున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి తలార స్నానం చేసి పట్టుపరికిని వేసుకుని పూజ గదిలో దీపం పెట్టి ఇంటి గడపకి ఇరువైపుల దీపాలు పెట్టి పూలు పండ్లు దీపం నూనె 365 ఒత్తులు దీపం పెట్టుకోవడానికి ఒక మట్టి ప్రతిమ కొబ్బరికాయ అన్నీ తీసుకుని శివాలయానికి బయలుదేరాను. వెళ్తున్న నన్ను ఆపి దగ్గరకొచ్చిన నాన్నగారు ఈవేళ నా పెళ్లి చూపులని చెప్పారు. పెళ్లి పేరు వినగానే ఏదో కొత్త భావం నాలో. అదేంటో నాకే అర్థం కాలేదు. ఇంటికొచ్చాక నాన్నే చూడ్డానికి ఇబ్బందిగా అనిపించింది. గదిలోకి పారిపోయి వచ్చాను, ఎందుకో తెలియదు. రోజు చూస్తున్నా నాన్నేగా, అయినా ఏంటో నా కూతురికి పెళ్లి చూపులని ఆయన నా వైపు, నా బిడ్డ అప్పుడే అంత ఎదిగిందా అని మురిసిపోతూ చూసే చూపుకి నాకు సిగ్గు కనిపించిందేమో అని భయపడి వచ్చేశాను. ఇప్పుడు అమ్మ కొత్త చీర ఇచ్చి తయారవ్వమంది. పండగ వస్తే అమ్మ ఇచ్చే కొత్త బట్టలు ఎంతో ఆనందంగా వేసుకునేదాన్ని. కానీ ఈరోజు ఈ చీరను చూస్తుంటే, ఏంటి ఈ వేళ నీ పెళ్లి చూపులట కదా,
త్వరగా నన్ను కట్టుకో, వచ్చే అబ్బాయి ముందు నిన్ను చాలా అందంగా చూపించాలి కదా అని నన్ను అడుగుతున్నట్టు అనిపిస్తుంది. వచ్చే అబ్బాయి ఎలా ఉంటాడు? మంచివాడా, అందగాడా, అర్థం చేసుకుంటాడా, నా భావాలకి విలువ ఇస్తాడా? అంతమంది ముందు ఆ అబ్బాయిని తల ఎత్తి చూడమని అమ్మ అడిగితే ఎలా చూడను? ఎవరైనా అమ్మాయికి అప్పుడే పెళ్లి సిగ్గు మొదలైందే అని పరిహాసమాడితే నా సిగ్గు బరువుని ఎలా మోయగలను? అంతమందిలో నన్ను ఏమైనా ప్రశ్నలు అడగటానికి మొహమాట పడతాడా, లేక గడుసుగానే మాట్లాడతాడా? వచ్చిన వాళ్ళకి టీలు టిఫిన్లు ఇవ్వమని అమ్మ చెప్తే నేను వణికే చేతులతో అందరికీ ఇస్తూ ఉంటే వాళ్ళలో పెళ్లి కొడుకు ఎవరని పోల్చుకోగలను? అందరికీ ఇచ్చి తన వంతు వచ్చేసరికి అబ్బాయి నా చేతిలోని కప్పు తీసుకుంటూ మెల్లగా నాతో ఏమైనా మాట్లాడతాడా? అప్పుడు నేను తన వైపు చూడవచ్చా, చూడకూడదా? అబ్బాయి చూశాక నన్ను గదిలోకి వెళ్ళమంటారా, లేక అక్కడే కూర్చోమంటారా? పెద్దలంతా మాట్లాడుకున్నాక నేను నచ్చానా అని అబ్బాయిని అడిగితే వెంటనే నచ్చిందనంటాడా, లేక మా అమ్మ నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే అంటాడా? ఆ వెంటనే నన్ను అడిగితే నేనేమని చెప్పాలి? మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకోమని మాకు ఏకాంతాన్ని ఇస్తారా? ఇస్తే ఏం మాట్లాడాలి? మొదట ఆయనే మాట్లాడతారా, లేక నేను మాట్లాడాలా? ఎప్పుడు గలగల మాట్లాడే నాకు ఆ సమయంలో గొంతులో మాట బయటికి వస్తుందా, లేక మాట రాని మూగదాన్ని అయిపోతానా? పెళ్లి చూపులు తంతు పూర్తయి అందరూ బయటికి వెళ్ళిపోతుంటే కావాలనే చివరిగా వెళ్లే పెళ్లి కొడుకు కిటికీ నుంచి తొంగి చూస్తున్న నా వైపు చూస్తాడా? చూసి నవ్వుతాడా? నవ్వితే నేనేం చేయాలి? తిరిగి చూసి నవ్వగలనా, లేక సిగ్గుతో బరువెక్కిన నా కనురెప్పలు తెరవలేక అలాగే ఉండిపోనా? పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయాక పెద్దవాళ్ళంతా మీ అమ్మాయి అదృష్టవంతురాలని అమ్మని నాన్నని అంటారా? అక్కలు వదినలు నన్ను ఆట పట్టిస్తారా నాకు మంచి మొగుడు రాబోతున్నాడని? చిన్నపిల్లలు నన్ను అల్లరి చేస్తారా బావ బాగున్నాడని? పెళ్లి నిశ్చయమైతే పెళ్లి జరిగే వరకు ఆయన నాతో మాట్లాడకుండా ఉంటాడా, లేక ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఫోన్కి కావాలని కాల్ చేసి నాతో మాట్లాడాలని చూస్తారా? కాల్ చేస్తే నేనేం మాట్లాడాలి? ఈ కొత్త కొత్త ఆలోచనలేంటో, ఈ ప్రశ్నలేంటో, వీటికి జవాబు ఎవరు ఇస్తారు? అదురుతున్న నా గుండెకి ఈ కలవరపాటు దేనికో? ఇంకా ఏదో రాయాలనుంది కానీ అక్షరాల వెతుకులాటలో సమయం అయిపోతుంది. అమ్మ మళ్ళీ తయారవ్వలేదా అని కోప్పడుతుంది. హడావిడిగా తయారైన నన్ను చూసి అమ్మ ముచ్చటపడి నా ముఖము చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. చాలా అందంగా ఉన్నావు జీవని. పోమ్మా, సరే పద బయటికి అంటూ నన్ను బయటకు తీసుకుని వచ్చిందమ్మా. ఎంతో కోలాహలంగా సందడిగా ఉంటుందని భయపడుతూ బయటికి వచ్చిన నాకు ఎటువంటి అలికిడి లేకపోవటంతో అనుమానం వచ్చి తల ఎత్తి చూశాను. నాకు హాల్లో ఎవరు కనిపించలేదు. పక్కన అమ్మని చూశాను. వంటగదిలోంచి ఒక ట్రేలో టీ ఇంకా స్వీట్స్ పట్టుకుని వచ్చి నాకు ఇస్తూ అబ్బాయి మేడ మీద ఉన్నాడు, త్వరగా వెళ్ళు అని చెప్పింది. నాకేం జరుగుతుందో అర్థమయ్యేలోపు నా భుజాలు పట్టుకుని మేడ మీదకి వెళ్లే మెట్ల వైపు నన్ను నడిపించి ఇక వెళ్ళు అని చెప్పి తను మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏంటిది, నేను అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు? అబ్బాయి మేడ మీద ఉండటం ఏంటి? అంటే ఒక్కడే వచ్చాడా? నా ఆలోచనతో మేడ మీదకి వెళ్ళిన నాకు పక్కన ఉన్న మామిడి చెట్టు నీడలో వేసిన 2 కుర్చీలలో ఒక దాని మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అబ్బాయి కనిపించాడు. నా అడుగులు నిదానంగానే పడుతున్నాయి. వెళ్ళి ట్రేని ఎదురుగా ఉన్న చిన్న చెక్క బల్ల మీద పెట్టి నించున్నాను. చాలాసేపు నిలబడినా అతని ఫోన్ సంభాషణ అవ్వలేదు. తర్వాత అతనే చూసి కూర్చోమన్నట్లు చెయ్యి కుర్చీవైపు చూపాడు. నేను కూర్చున్నాను. కాసేపటికి ముగిసింది ఆ ఫోన్ సంభాషణ. హాయ్, అటువైపు అబ్బాయి మాట వినిపించింది. హలో అన్నాను నేను నా వణికే గొంతుతోనే. ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? ఫీల్ ఫ్రీ. నీ పేరేంటో చెప్పారే? హా, జీవని రైట్. అవును. నిజానికి అమ్మా నాన్న అంతా వస్తామన్నారు. ఎందుకు ఊరికే టైం వేస్ట్ అని నేనే వచ్చాను. ఓకే, నా పేరు రాకేష్. నేను హైదరాబాద్లో విప్రోలో జాబ్ చేస్తున్నాను. నా శాలరీ 75,000 పర్ మంత్. 1 ఫ్లాట్ ఉంది. అమ్మ నాన్నతోనే ఉన్నాను ప్రజెంట్, కానీ పెళ్ళైతే నా ఫ్లాట్కి షిఫ్ట్ అవుతాను. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ అంటే జాబ్లో ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాను. అది వస్తే శాలరీ హైక్ వస్తుంది. సింపుల్గా నా గురించి ఇంతే. నీ గురించి చెప్పు.
అది అయినా నీకు పెద్దగా ఏముంటాయి చెప్పుకోవటానికి. ఇక్కడే పుట్టి పెరిగావు, డిగ్రీ వరకు ఇక్కడే చదివావు. ఎంబీఏ హైదరాబాద్లోనే చదివినా నీ అప్రెన్స్ మాత్రం ఇంకా ఈ పల్లెటూరు అమ్మాయిలాగే ఉంది. పెళ్ళయ్యాక నీ ఇష్టం, కావాలంటే జాబ్ చేయి, లేకపోతే ఇంట్లో ఉండు. పిల్లలు కూడా కలిసి ప్లాన్ చేద్దాం. వెంటనే అయితే వద్దు. నా మాట వినిపించుకోకుండా తన పాటికి తను చెప్పుకపోతున్న మనిషిని చూడ్డానికి కూడా నాకు మనస్కరించలేదు. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఉంది. అంతా మాట్లాడి నీకు ఓకేనా అని ఆపాడు తన మాటల ప్రవాహాన్ని ఆ అబ్బాయి. నేను సమాధానం చెప్పేలోపు, ఓకే జీవని, నాకు అర్జెంట్ ఆఫీస్ కాల్ ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు నాకు ఓకే, నేను అంకుల్ వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఇదిగో నా కార్డు, నేను వెళ్తున్నాను అంటూ ప్రవాహంలాగే వెళ్ళిపోయాడతగాడు. ఎన్నో ఆశలతో ముస్తాబైన నేను ఎంతో నిరుత్సాహమైన పెళ్లి చూపుల పర్వం పూర్తయ్యాక నా గదిలోకి వెళ్ళి తలుపేసుకుని బెడ్ మీద పడిపోయి ఆలోచిస్తున్నాను. ఇంతలో అమ్మ గదిలోకి వచ్చి, అబ్బాయికి నువ్వు నచ్చావట, నీ మనసులో మాట కూడా చెప్పేస్తే మీ నాన్న కూడా మనకి ఇష్టమే అని చెప్తాడు అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతుంది మా అమ్మ. అమ్మ, నాకు కాస్త సమయం ఇవ్వు మాట్లాడడానికి. సరే చెప్పు, ఏంటి నీ మాట? నా మాటేగా నీకు కావాల్సింది, నాకిష్టం లేదని చెప్పు అన్నాను. నా మాటకు షాక్ అయింది మా అమ్మ. ఏమైంది, ఎందుకు నచ్చలేదా అబ్బాయి? నువ్వు మాట చెప్పమన్నావు, కారణం కాదు. నాకు నచ్చలేదంతే అంటూ ఇటు తిరిగి పడుకున్నాను. సరేలే, నచ్చకపోతే బలవంతం చేయకు. ఇప్పుడేగా చదువు పూర్తయింది, కొంతకాలం ఆగుదాం అంటున్న నాన్న మాటలు వినపడ్డాయి. సాయంత్రం నా కోసం ఎదురు చూస్తున్న వాణిని కలవటానికి గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళాను. దారిలో అందరూ పలకరిస్తున్నారు. పెళ్లి చూపులు అయ్యాయట కదా, పెళ్ళెప్పుడు అని. అందరికీ చిరునవ్వే సమాధానంగా చెప్తూ వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను తెచ్చుకున్న సీతాఫలం తింటూ కనిపించింది వాణి. రాజీవ్ అని, ఏంటి అంత ముభావంగా ఉన్నావు? ఏం లేదు, ఏదో ఉంది అని నీ మొహమే చెప్తుంది. ఏమైందో చెప్పు. అవును వాణి, నీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? నేను అడగనే లేదు నిన్ను. ఎలా అంటే, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చాడు. నేను వెళ్ళి టిఫిన్ పెట్టాను. 5 నిమిషాలు చూశారు. వెళ్ళాక ఫోన్ చేసి నేను నచ్చానని చెప్పారు. తర్వాత వచ్చి తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లి రోజు ఖాయం చేశారంతే. అంటే నువ్వు అబ్బాయితో మాట్లాడలేదా? హా, ఆ 5 నిమిషాల్లోనే ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నారు? నేనేం మాట్లాడలేదు, అతనేం మాట్లాడాడు. అతని ఉద్యోగం, జీతము, పెళ్ళయ్యాక ఎక్కడ ఉండాలని, నేను ఉద్యోగం చేయటమా లేదా అని నా ఇష్టమని చెప్పాడంతే. నువ్వేం మాట్లాడకుండా నీకు నచ్చాడా? నచ్చకపోవటం ఏంటి, చూడ్డానికి ఎంత బాగున్నాడో తెలుసా? పైగా మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు కూడా బాగున్నాయట. ఇకేం కావాలి? అందుకే నచ్చాడు అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఇంతకీ నీ పెళ్లి చూపులు ఎలా అయ్యాయి? నా పెళ్లి చూపుల తతంగమంతా వానికి వివరించాను. ఏంటి జీవని, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? నువ్వు చెప్పినట్టు జరిగింది మీ నానమ్మ కాలంలో. ఇప్పుడంతా ఇలానే జరుగుతుంది. అమ్మాయి అబ్బాయి కాసేపు మాట్లాడుకుని ఓకే అనుకుంటారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఆస్తిపాస్తులు, పెట్టిపోతలు చూసి ముహూర్తం నిర్ణయిస్తారు. అది కాదు వాణి, మనకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాటిని పాటించాలి కదా. నువ్వు చెప్పింది నిజమే, సాంప్రదాయాలు పాటించాలి. కానీ ఇప్పటి కాలంలో అందరికంత సమయం, తీరిక ఎక్కడ ఉంటున్నాయి? నువ్వే చెప్పు. ఇంతకీ నువ్వు అబ్బాయి ఎందుకు నచ్చలేదని చెప్పావు? ఒకవేళ మంచివాడేనేమో. తప్పకుండా అయ్యుండడు. నీకెలా తెలుసు? నువ్వు మాట్లాడిందే లేదు, ఎలా గ్రహించావు? పెళ్ళవగానే అమ్మా నాన్న దగ్గర కాకుండా వేరుగా ఉండాలనుకుంటున్నాడు. అది నాకు నచ్చలేదు. అతనంతసేపు తన గురించి చెప్పుకున్నాడు. నా గురించి చెప్పేలోపు మళ్ళీ అతగాడే ఏదో మాట్లాడి కాలు ఉందని వెళ్ళిపోయాడు. అతని ప్రతి మాటలో నా అనే అక్షరమే ఉంది, కానీ మన అని ఒక్కసారి కూడా అనలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, పెళ్లికి పునాది వేసే పెళ్లి చూపుల సాంప్రదాయాన్ని తక్కువ చేసి మాట్లాడడం. జీవని, ఇలా అయితే ఎలా చెప్పు? హైదరాబాద్లో చదువుకున్నావు, కానీ ఇంత పాత చింతకాయ పచ్చల్లా ఉంటావెందుకు? నేను ఇలాగే ఉంటాను వాణి. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని భావాలు ఉన్నాయి. అవి సరిగ్గా అర్థం చేసుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. ఇక వాణితో వాదులాడే ఓపిక లేక ఇంటికి వచ్చేశాను. రాత్రి పడుకున్నానని కానీ నిద్ర పట్టలేదు. ఎంత ఆలోచించినా పెళ్లి చూపులకు వచ్చిన రాకేష్ ఇంకా వాణి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఇక నా వల్ల కాక మళ్ళీ పుస్తకం తెరిచి రాయటం మొదలుపెట్టాను.
కాలంతో ఎంత పరిగెట్టినా మనం మనుషులమే కదా. కాలానికి భావాలు, కోరికలు, ఊహలు ఇవేం ఉండవు. అందుకే అది ఎవరి కోసమో ఆగకుండా పరిగెడుతుంది. కానీ మనం అన్నీ ఉన్నా ఏది మనది కాదు అన్నట్టు పరిగెడుతుంటాము. జీవితంలో ఏది శాశ్వతం కాదు. మనం చేసుకున్న జ్ఞాపకాలు, పెంచుకున్న బంధాలు, పంచుకున్న ప్రేమలు తప్ప. ఎంత దూరమని పరిగెత్తాలి అర్థం లేని పరుగుతో. దేనికోసం పరిగెడుతున్నామో దానికంత విలువ ఉందో లేదో ఆలోచించాలి కదా. కాలం మారితే మనం అనుగుణంగా మారాలి. నిజమే, కానీ ఎటు తీసుకుపోతుంది ఆ మార్పు మనల్ని? మనకై మన పెద్దలు అందించిన సాంప్రదాయాల్ని విడనాడింత మారాలా? మారిన ఆ జీవితం అనుకున్నట్టు ఉంటుందా? పొద్దున ఏదో కొత్తగా నాకు నేనే పరిచయం చేసుకున్నట్టు రాసుకున్న పుస్తకాన్ని ఇప్పుడు రాయలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ బాధ? పెళ్లి చూపులు అనుకున్నట్టు జరగలేదనా, లేక మనుషుల తీరుతెన్నును మారుతున్నందుక? ఆలోచిస్తూ ఎప్పటికీ నిద్రపోయాను. పొద్దున్నే సుప్రభాతంతో మేలుకున్నాను. పక్కింటి మీనాక్షి అత్త వచ్చింది. రాగానే నా బుగ్గలు పిండుతూ, ఏమే కోడలి పిల్ల, నా కొడుకుని చేసుకోవే అంటే వద్దన్నావు. ఇప్పుడేమైంది చూసావా, మెదటి పెళ్లి చూపులు ఫట్టు అంటూ నవ్వింది. చూడత్తా, నీ కొడుకుని ఉన్నపలంగా కెనడా నుంచి వచ్చేయమని చెప్పు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చెయ్యమను. మరు క్షణమే మన ఊరి శివాలయంలో పెళ్లి చేసుకుంటాను. నా కొడుకు అంత కష్టపడి చదివి అంత దూరంలో ఉద్యోగం చేసుకుంటే బోడి నీకోసం మానేయాలా? మరి బోడి అనుకున్నా నేనెందుకు నీకు? అక్కడే ఎవరిన చేసుకుని వస్తాడు, అప్పుడు కుదురుతుంది నీకు తిక్క. అమ్మో చూసావా జానకి వదిన నీ కూతురు మాటలు అంటూ వంటగదిలో పని చేసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటో వీళ్ళు మాకు చేతికొచ్చిన కొడుకు ఉన్నాడు అంటారు, కానీ ఆ కొడుకు 2 చేతులు సంపాదించాలని వీళ్ళకు దూరంగా ఉంటే సంబరపడిపోతూ ఉంటారు. సాయంత్రం మా అన్నయ్యలిద్దరు ఫోన్లోనే నాకు అక్షింతలు వేశారు. ఏదో చిన్నపిల్ల, అప్పుడే ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని మా నాన్న సర్ది చెప్పారు. కాలం అలా 1 నెల రోజులు గడిచింది. ఈ రోజు మా వాణి పెళ్ళి. నేను 2 రోజులుగా తన దగ్గరే ఉన్నాను. పెళ్లిలో చేయవలసినవన్నీ దగ్గరుండి చేస్తున్నాను. వదిన నిన్నటి నుంచి చూస్తున్నా ఆ అమ్మాయిని చాలా హుషారుగా అన్ని చేస్తుంది. ఎవరు? తను మా ఊరు అమ్మాయే, మా వానికి స్నేహితురాలు. ఓ అలాగా, అమ్మాయికి సంబంధాలు ఏమైనా చూసారా వాళ్ళ అమ్మ నాన్న? హా, నెల క్రితం ఒకసారి పెళ్లి చూపులయ్యాయి. కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చలేదట. ఆ తర్వాత మళ్ళీ ఏ మాట అనుకోలేదు. అయినా ఎందుకు అడుగుతున్నావు వదినా? ఏమీ లేదు, అమ్మాయి బాగుంది, మా బంధువుల అబ్బాయికి సరిపోతుందేమో అని చూస్తున్నాం. అవునా, మీకు అంతగా నచ్చితే పక్క వీధిలోని వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్నగారి పేరు రఘు. ఒకసారి అన్నయ్యతో వెళ్ళి మాట్లాడండి. అలాగే. వాణ్ణి ఏంటే ఇది? ఏమైంది జీవని? ముందు అబ్బాయికి పసుపు రాస్తారు. ఆ తర్వాత అదే పసుపు తెచ్చి అమ్మాయికి రాసి స్నానం చేయిస్తారు. కాని నేను విడిదింటికి వెళ్ళి ఆ విషయం వాళ్ళకి చెప్పేలోపు పసుపంతా మాయం చేశారు వాళ్ళు. ఎక్కడైనా పెళ్లి కోసం చేసిన పసుపుని అమ్మాయికి అబ్బాయికి మాత్రమే రాయాలి. నేను వెళ్ళేసరికి వాళ్ళలో నాకు పెళ్లి కొడుకు ఎవరో అర్థం కాలేదు. అందరూ పరిగెడుతూ ఒకరికి ఒకరు పసుపు రాసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వేమో రెడీ అవుతున్నావు. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టకు నువ్వు. చూడు, ఇప్పుడంతా పెళ్ళిలో ఇలానే ఎంజాయ్ చేస్తారు. పైగా నన్ను రెడీ చేయటం కోసం టౌన్ నుంచి బ్యూటీషియన్ని తీసుకువచ్చింది మా ఆడపడుచు. ఆవిడ కేవలం 1 గంట మాత్రమే ఉంటుందట. అందుకే ముందు నన్ను రెడీ చేస్తానంటే నువ్వు ఒప్పుకున్నావంతేనా? చేసుకోవే, నీ పెళ్లి నీ ఇష్టం. మధ్యలో నేనెవరిని నీకు చెప్పటానికి? 3 రోజుల నుంచి అమ్మా నేను నీ పెళ్లి కోసం ఎన్ని పనులు చేస్తున్నామో తెలుసా? ఈరోజు పొద్దున కూడా తలంబ్రాల కోసం బియ్యం దంచాము. నేను నాన్న స్వయంగా కొబ్బరి తోటకి వెళ్ళి మంచి కొబ్బరి కొమ్మలు ఎంచుకొని మరీ కోసాం తెలుసా? బయటి పందిరంతా అందంగా రెడీ చేసేసరికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఇంకా జీవన్, నాకు తెలుసు నువ్వు చాలా చేశావు. కానీ పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయి. అన్నీ మనం సాంప్రదాయబద్ధంగా చేయలేము. కొన్ని మన సౌకర్యాలకు తగ్గట్టు మార్చుకోవాలంతే కదా. కోపడకు జీవని, ఇప్పటికే లేట్ అయింది. లేట్ అవ్వటం ఏంటి? ఇక నువ్వు చేయవలసినవి ఏమీ లేవుగా. ఫోటోషూట్ ఉంది, అది పెళ్ళయ్యాక కదా. పెళ్ళయ్యాక ఫోటోషూట్లో ఇద్దరము పెళ్లి వల్ల అలసిపోయి ఉంటాము. ఫొటోస్ సరిగ్గా రావప్పుడు. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంటాం కదా, అందుకే. ఏమిటే ఈ పద్ధతులు? అసలు అమ్మాయి అబ్బాయి పీటల మీద జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత తెరసాల తీసాక ఒకరినొకరు చూసుకోవాలి.
అప్పటి వరకు మీరు ఎదురుపడకూడదు. వాణి, అబ్బాయి రెడయ్యాడు. పెరట్లో ఫోటోలు తీసే అబ్బాయి కూడా ఉన్నాడు. నిన్ను రమ్మంటున్నాడు, వెళ్ళు. అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తున్నా. నువ్వెక్కడికి వెళ్ళక, ఇప్పుడే వస్తాను నేను. ఏమిటో వాణి చెప్పింది నాకు అర్థమే కాలేదు. పెళ్ళయిన తర్వాత ఫేస్ ఫ్రెష్గా ఉండదంటుందేంటి? కాసేపట్లో వస్తానని వెళ్ళిన వాణి గంట తర్వాత వచ్చింది. రాగానే మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ పంతులు చేయిస్తున్న పెళ్లి చూసి నాకు అనుమానం కలిగింది. వెంటనే వాణి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను. అదేంటి చిన్నాన్న, అబ్బాయిని కాశీయాత్రకు పంపించే సాగ్యం జరిపించలేదు? ముహూర్తానికి టైం తక్కువగా ఉంది జీవని, అందుకే పంతులు గారు అది వద్దు అన్నారు. పెళ్లి అద్భుతంగా జరిగిందని అందరూ సంతోషపడ్డారు. తర్వాత అప్పగింతలు జరిగాయి. నేను ఊహించినట్టు ఏమీ జరగలేదు. వాణి చాలా సంతోషంగా తన అత్తగారింటికి వెళ్తుంది. వాణి అమ్మా నాన్న మాత్రం బాధపడుతున్నారు. అందరినీ పలకరించి చివరిగా నా దగ్గరికి వచ్చింది. జీవని, జీవితం అంటే ఇంతే. అన్ని మనం అనుకున్నట్టు జరగాలనుకుంటే అవి జరగవు. పైగా మనకు నిరాశ మిగులుతుంది. అందుకే మారుతున్న కాలాన్ని బట్టి మనం మారుతూ పోవాలి. అప్పుడే సంతోషంగా ఉంటాము. వాణి, నువ్వు సంతోషంగానే వెళ్తున్నావా? అవును. అమ్మా నాన్ని వదిలి వెళ్తున్నా అని బాధ లేదా? బాధ అయితే ఉంది, కానీ అందరి ముందు ఏడిస్తే ఏం బాగుంటుంది. అందుకే ఇలా. సరే, నువ్వెప్పుడు హైదరాబాద్లో మీ చిన్నాన్న ఇంటికి వచ్చినా మా ఇంటికి కూడా తప్పకుండా రావాలి. నేను ఇక వెళ్తున్నాం. పెళ్లి తర్వాత ఇంటికి వచ్చేసాను నేను. మనసంతా ఏదో గజిబిజి, మనసులో మాటలు రాయాలని మళ్ళీ పుస్తకం తీశాను. పద్ధతులు మారింది పెళ్లి చూపులు మాత్రమే అనుకున్నా, కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు ఆర్టిఫిషియల్ హంగులతో, బ్యూటీషియన్ మెరుపులతో, అనవసరపు సర్దుబాట్లతో జరుగుతున్నాయి అని తెలిసాక ఎంత బాధగా ఉంది. పెళ్ళయ్యాక పెళ్లి కూతురు మొహంలో మున్పెప్పుడూ లేని ఒక కొత్త కళ చేరుకుంటుంది. కానీ ఇక్కడ పెళ్లి తంతులోని అన్ని పనులు చేసి అలసిపోతున్నారు. చేసుకున్న అలంకరణలోని మెరుపు తగ్గిపోతే ఫోటోలు సరిగా రావని ముందు ఫొటోస్ తీసి మిగిలిన కాస్త సమయాన్ని ముహూర్తానికి కేటాయిస్తున్నారు. పెళ్లికి బహుమతిని తెచ్చిన వారు మాత్రమే వధువరుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తున్నారు. లేనివారు పెళ్ళయ్యాక భోజనం చేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. నేను విన్న పెళ్ళి అంటే ఇది కాదే. నాన్నమ్మ పెళ్లి ఎలా జరగాలో చెబుతుంటే కళ్ళ ముందు ఊహకే ఒళ్ళంతా పులకరించిపోతుంది. 10 కాలాల పాటు మదిలో పదిలంగా దాచుకునే జ్ఞాపకాలు ఉండాలి. కానీ ఇక్కడ మదిలో జ్ఞాపకాల స్థానంలో ఆల్బంలో ఫోటోల స్థానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అప్పగింతల సమయంలో చుట్టూ ఉన్న వారిని మరిచి కన్నవారి ఎదపై వాలి ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడి ఇప్పుడు మరొక గూటికి చేరుకున్నారంటూ నేను మీ గురించి ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఎన్నెన్ని మధురానుభూతులతో నిండిన ఇంటిని తలుచుకుంటూ కంటతడితో పంచుకోవాల్సిన భావాలు ఎదుటివారు చూసి ఏమనుకుంటారో అనే ఆలోచనతో మరుగున పడిపోతున్నాయి. నిజంగా జీవితం అంటే ఇదేనా? మనకు నచ్చినట్టు జీవించలేమా? వాణి వెళ్ళిపోయాక కాస్త దిగులు పడ్డాను. చిన్నాన్న అర్జెంట్గా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది అసలు విషయం. చిన్నాన్న, మీరు ఎన్నైనా చెప్పండి, నీ మాత్రం ఇక్కడ పెళ్లి చూపులకు ఒప్పుకోను. అలా అంటే ఎలా జీవని? మన ఊరికి దారి కూడా తెలియదు వాళ్ళకి. ఇబ్బంది పడతారు. ఇక్కడైతే అందరికీ సౌకర్యంగా ఉంటుంది, అంతేనా? అంతే. నా మాట వినమ్మా. మన ఊరికి దారే తెలియని వాళ్ళు రేపు పెళ్లికి మాత్రం ఎందుకు వస్తారు? రాకపోతే పెళ్లి కూడా ఇక్కడే చేద్దాం. ఇదిగో ఇదే నాకు నచ్చదు. నీ ముందే చెప్తున్నా, నా పెళ్లి మాత్రం పద్ధతిగా ఊర్లో మన ఇంటి ముందు పచ్చని పందిర్లో ఊరందరి మధ్య ఆ శివయ్య ఆశీస్సులతోనే జరగాలి. సరే, అలానే చేద్దాం. ఇప్పుడైతే అబ్బాయిని చూడమ్మా. ఇంత దాకా తీసుకొచ్చారుగా, సరే కానివ్వండి. ఎప్పుడు వస్తారు అబ్బాయి? అబ్బాయి రాడు, నువ్వే వెళ్ళాలి. ఏంటి, పెళ్లి చూపులు ఇంట్లో కాదా? కాదు, బయట కాఫీ షాప్లో. బయట కాఫీ షాప్లో పనిచేస్తాడా? కాదమ్మా, ఉద్యోగస్తుడు, మంచి కుటుంబం. మంచి కుటుంబం అయితే ఇలా కాఫీ షాపులో కలవటం ఏంటి? అబ్బాయికి ఆఫీసులో లీవ్ లేదట, అందుకే ఇక్కడికి రావటానికి కూడా టైం సరిపోదు. అందుకని నిన్నే వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్న కాఫీ షాప్కి రమ్మన్నాడు. రేపు పెళ్లికైనా 2 వారాలు సెలవులు పెడతాడా, లేక తాళి కట్టగానే నన్ను వదిలేసి వచ్చి ఆఫీస్కి వెళ్తాడా? ఎవరి ఇబ్బందులు వాళ్ళవి కదమ్మా. ఇప్పుడు లీవ్ దొరకకపోతే ఏ సెలవు రోజు వచ్చి చూడమని చెప్పుచున్నానా? ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇంట్లో అందరూ ఉంటే అబ్బాయి ఫ్రీగా మాట్లాడలేడు కదా.
ఫ్రీగా మాట్లాడకపోతే కొంచెం డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెబుదాము. జీవని, ఇక నీతో నేను వాదించలేను. అన్నయ్యకి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడు. అన్నయ్యకెందుకు? ఈ సంబంధం చెప్పింది మీ అన్నయ్యే. అబ్బాయి వీడు స్నేహితుడట. అయ్యో, అన్నయ్యకు చెప్పకు చిన్నాన్న. సరేలే, నేనే వెళ్తాను. మీ అన్నయ్య అంటే ఆ మాత్రం భయం ఉండబట్టి మా మాట వింటున్నావు. లేకపోతే నీ పిచ్చి ఆలోచనలు ఎప్పుడు మా మీద రుద్దుతుంటావు. నావి పిచ్చి ఆలోచనలు కాదు. ఒకప్పుడు మీరు నేర్పిన పద్ధతులే ఇవన్నీ. నిజమే జీవని, కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. కాలంతో పాటు మనం మారాలి, అంతేనా? అంతేగా ఇలాంటి పెళ్లి సంబంధం చూసిన అన్నయ్యని ఈ కాఫీ షాప్కి వద్దన్న పంపించిన చిన్నాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాను. చెప్పిన సమయం దాటి గంట అయింది. ఇంతవరకు అబ్బాయి గారి జాడలేదు. చుట్టూ చూశాను. నేను రాకముందు నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏవో మాట్లాడుకుంటూ అలాగే ఉన్నారు. చాలా వరకు ప్రేమికులు ఉన్నారు. నేను ప్రేమకి వ్యతిరేకం కాదు, కానీ ప్రేమ పేరు చెప్పి ఇప్పుడు జంటలు చేస్తున్న పనులు నచ్చవంతే. నాకు ప్రేమించాలని ఉంది, కాకపోతే నా మనసుకు నచ్చని మనిషిని ఇప్పటి వరకు నాకు అలాంటి వ్యక్తి తారసపడలేదు. ఎంతో విసుగుతో ఎదురు చూస్తున్న నాకు మా అన్నయ్య ఫోన్ చేశాడు. జీవని, ఎక్కడ ఉన్నావు? జీవని, ఎక్కడ ఉన్నావు? కాఫీ షాప్లోనే అన్నయ్య. వచ్చి గంట అయింది, ఇంకా ఎవ్వరు రాలేదు. కరెక్ట్గా చెప్పిన టైంకి ఎవరు రారు, నువ్వు తప్ప. ఇది మరీ బాగుంది. చెప్పిన టైంకి రానప్పుడు టైం చెప్పడం ఎందుకు? నీతో తర్వాత మాట్లాడతాను. ముందు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెయిట్ చేస్తున్నావని. అంటే అతనికి తెలియదా నేను ఇక్కడ ఉన్నట్టు? తెలీదు. జనరల్గా చెప్పిన టైం కన్నా కాస్త లేట్గా వస్తావేమో అనుకున్నాడు. అందుకే గంట లేట్గా వెళ్తున్నాను అని ముందే నాకు చెప్పాడు. అతగాడు చెప్తే మాత్రం నువ్వెందుకు ఊరుకున్నావు? నీకు తెలీదా నా గురించి? మర్చిపోయాను జీవని. ఇప్పుడే ఫోన్ చేస్తాను. వాడు ఆఫీస్ పక్కనేలే, ఒక 10 మినిట్స్లో వస్తాడు. అన్నయ్య ఫోన్ పెట్టేగానే చాలా కోపం వచ్చింది. ఇదేమైనా బిజినెస్ మీటింగ్ అనుకున్నారా? రాని, అతగాడికి చెప్తాను అనుకుంటూ కాసేపు కాలక్షేపం చేశాను. నా నిరీక్షణ ఫలించి ఇప్పుడే ఎవరో ఒక అబ్బాయి లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఎవరో ఎత్తున్నాడు. నన్ను చూడగానే గుర్తుపట్టి నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. సో సారీ, ఆఫీస్ పక్కనే కదా, నువ్వొచ్చాక కాల్ చేస్తే వెంటనే వచ్చేద్దామనుకున్నాం. ఎంతసేపు అయింది నువ్వొచ్చి అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు. గంటన్నర అయింది నేను వచ్చి, మొహమాటం లేకుండా చెప్పాను. నేను చాలాసేపు వెయిట్ చేశాను అని అతనికి తెలియాలని. ఓహో అవునా, ఏం చేస్తున్నావు మరి అప్పటినుంచి? నాకు కాల్ చేయొచ్చు కదా. ఏమిటి ఇతగాడింత చనువుగా మాట్లాడుతున్నాడు? ఇద్దరికి ముందే పరిచయం ఉన్నట్టు. అయినా తన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటుంది అని ఎలా అనుకుంటున్నాడు? నా దగ్గర మీ నెంబర్ లేదు. వాట్, తీసుకోలేదా? ఐ గాట్ యువర్ ఫోటో అండ్ నెంబర్ ఫ్రమ్ యువర్ బ్రదర్ రాజా. నిజానికి నీ ఫోటో చూడగానే నేను లైక్ చేశాను. నా ఫోటో నీకు సెండ్ చేయమని మీ అన్నయ్యకి చెప్పాని, నీకు పంపలేదా? లేదు, నేను అలా ఫోటోలు చూడను. ఎదురుగా మనిషిని చూస్తాను. ఓ, దట్స్ గుడ్. సరే, ఏమైనా ఆర్డర్ చేశావా? లేదు. ఏం తీసుకుంటావు? నీ దగ్గర సెలవు తీసుకుని త్వరగా ఇంటికి వెళ్ళాలని ఉంది. ఏంటి ఏం మాట్లాడవు? నాకేం వద్దు. ఊరికి ఎలా కూర్చుంటావు? ఏదో ఒకటి తీసుకోవాలి కదా. నేను ఈ టైంలో ఏం తినను తాగను. అదేంటి? నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, వాటి ప్రకారమే నేను ఉంటాను. ఇప్పుడేం తీసుకోను. ఓహో, కానీ ఇలా ఉంటే ఎలా? రేపు పెళ్ళయ్యాక హ్యాబిట్స్ మార్చుకోకపోతే కష్టం కదా. నేనెందుకు నా అలవాట్లు మార్చుకోవాలి? అంటే పల్లెటూరు వేరు, సిటీ వేరు కదా. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండాలంటే కుదరదు. కొంచెం చేంజ్ అయితే బెటర్ కదా. నేను సమాధానం చెప్పేలోపు ఒక కాఫీ ఆర్డర్ చేశాడు. నా వైపు ఏం కావాలి అన్నట్టు చూశాడు. ఇక తప్పదని ఆరెంజ్ జ్యూస్ అడిగాను. కాఫీ వచ్చే వరకు ఏం మాట్లాడుకోలేదు. కాఫీ రాగానే కాసేపు తాగి నా వైపు చూశాడు. అవును, నువ్వు ఎంబీఏ చదివింది ఇక్కడే కదా. అయినా ఏంటి ఇలా ఉన్నావు? నన్ను నేను ఒకసారి చూసుకున్నాను. ఇలా ఉన్నానంటే అర్థం కానట్టు అడిగాను. ఇది చాలా పాష్ ఏరియా. ఇక్కడికి ఎవరైనా చుడిదార్లో వస్తారా? ఏ జీన్స్లోనో డ్రెస్లోనో వస్తారు, కానీ ఇంట్లో ఎలా ఉంటావు నువ్వు? ఇక్కడ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటే చుడిదార్లో ఉంటాను. మా ఊరికి వెళ్తే లంగవోని వేసుకుంటాను. అంటే పెళ్ళైతే చీరలు కట్టుకుంటావా అంటూ కాస్త ఆశ్చర్యంతో అడిగాడు. అసలు ఏం మాట్లాడుకోవాలి? పెళ్లి చూపులంటే ఇతగాన్న నా వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు అని కోపం వచ్చినా పైకి చూపించలేక ఉన్నాను.
అవును, పెళ్ళైతే నేను చీరలే కడతాను. నాకు అవే సౌకర్యంగా ఉంటాయన్నాను. నేను ఎక్కువ ఆఫీస్ పార్టీకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నాతో పాటు నువ్వు కూడా రావాల్సి ఉంటుంది. అక్కడ అందరూ డ్రెస్లో ఉంటే నువ్వు చీరలో వస్తే నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. పైగా నీ లాంగ్వేజ్ ఏంటి? ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు. చిన్నాన్న ఏంటి బాబాయ్ అనొచ్చుగా. చూడండి, మనకింకా పెళ్లి నిశ్చయం కాలేదు. ఇవి కేవలం పెళ్లి చూపులు మాత్రమే. కానీ మీరు చాలా చనువు తీసుకొని మాట్లాడుతున్నారు నాతో అంటూ మొత్తానికి మనసులో మాట అతగాడి ముందు అనేశాను. కమాన్ జీవని, ఈ పెళ్లి చూపులు ఫార్మాలిటీస్ కోసం అంతే. ఇంట్లో అయితే నీకు చీర కట్టి నగలు పెట్టి మేకప్ వేసి కూర్చోబెడతారు. నువ్వు అవేవీ లేకుండా ఎలా ఉంటావో నాకు తెలియాలి కదా. పైగా బయటికి వెళ్తే నువ్వెలా ఉంటావో తెలుసుకోవాలని ఇలా ప్లాన్ చేశాను. అంటే మీకు నేను బయటికి ఎలా కనిపిస్తాను అనేది మాత్రమే ముఖ్యమా? నేనేంటి, నా మనసేంటి, జీవితం మీద నాకున్న ఆశలు కోరికలేంటి, నా స్వభావం ఏంటి అనేది మీకు అవసరం లేదా? నా మాటల్లో సున్నితత్వం తగ్గి కాస్త కోపం తోడయింది. హే కూల్, ఎందుకంత కోపం? నువ్వు మాట్లాడిన విషయాలు నిజంగా ఇంత ఇంపార్టెంటా? ఇక నాకు అతగారితో మాట్లాడడం అనవసరం అనిపించింది. అసలు మీరు ఈ పెళ్ళెందుకు చేసుకుందాం అనుకుంటున్నారు అని అడిగాను. ఎందుకేంటి, నార్మల్గా అందరి ఏజ్లో పెళ్లి చేసుకుంటారు కదా. అందరి సంగతి పక్కన పెట్టండి, మీ విషయం చెప్పండి ముందు. జీవని కూల్, ఏమైంది సడన్గా నీకు? అలా అడిగితే నేనేం చెప్తాను? అయినా పెళ్ళెందుకని అదేం క్వశ్చన్? ఎవరైనా ఎందుకు చేసుకుంటారో నేను కూడా అందుకే చేసుకోవాలనుకుంటున్నాను. అంటే పెళ్ళెందుకు, జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అనే క్లారిటీ కూడా లేదన్నమాట మీకు. అమ్మాయి ఎలా ఉండాలంటే చెప్పానుగా ఇప్పుడే అన్నాడు. ఇక నాకు అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. వెంటనే పైకి లేచాను. నీ పేరేంటి అని అడిగాను. నా పేరు కూడా తెలీదా నీకు? తెలీదు, అయినా ఎందుకు తెలుసుకోవాలి నీ పేరు నేను? నువ్వేమైనా నాకు కాబోయే భర్తవా నీ పేరు తెలుసుకోవటానికి? ఐఎమ్ సాకేత్ అన్నాడు నన్నే షాక్తో చూస్తూ. నా కోపం నశాలానికి అంటింది. ఏరా, నేను తెలుగులోనే కదా అడిగాను. చక్కగా తెలుగులో నా పేరు షాకేత్ అని చెప్పవచ్చుగా. మా చిన్నాన్నని నేను చిన్నాన్న అంటే నీకు వచ్చే నష్టమేంటి? ఏమన్నావు? నేను ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడడం లేదా? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? డూ యూ థింక్ దట్ ఐ ఆమ్ ఏ పూర్ విలేజ్ గర్ల్? డూ యూ థింక్ దట్ ఐ నో నథింగ్? I got gold medal from Usmania University. I came here to introduce myself and let you to know what I am, my desires and my thoughts for life and to know about you. But now I strongly decided that you don't deserve me. This is the money for my juice. Goodbye. గట్టిగా చెప్పేసి బయటికి వచ్చేశాను. ఇంటికి వచ్చే వరకు నా కోపం తగ్గలేదు. నన్ను అలా చూసి మా చిన్నమ్మ చిన్నాన్న కూడా నన్ను పలకరించలేదు. సాయంత్రం వరకు గది నుంచి బయటికి రాలేదు. రాత్రికి భోజనం చేస్తుంటే వీడియో కాల్ చేశాడు మా వినోద్ అన్నయ్య. ఏంటి జీవని ఇది? ఈ సాకేత్ రాజన్నకే కాదు, నాకు కూడా మంచి ఫ్రెండు. వాడు నాకు కూడా ఫోన్ చేసి చెప్పాడు, మీ చెల్లి అంతా ఫైర్ బ్రాండ్ అని నాకెందుకు చెప్పలేదురా అని. అన్నయ్య ప్లీజ్, నువ్వు ఆ సాకేత్ గురించి మాట్లాడాలనుకుంటే ఫోన్ పెట్టేయి. ఫోన్ నేనే కట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయాను. 5 నిమిషాలకి మా రాజా అన్నయ్య నుంచి ఫోన్. నాకు భయం వేసి నేను మాట్లాడలేదు. మా చిన్నమ్మ మాట్లాడింది. తనకి నచ్చలేదేమో, వదిలే రాజా, ఏమంత వయసు అయిపోయిందని దానికి, అప్పుడే పెళ్ళి అంటున్నారు అంటూ కాసేపు మాట్లాడి పెట్టేసింది. పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. మళ్ళీ నా పుస్తకం తీశాను. పెళ్లి చూపులు, పెళ్లి పద్ధతులు మారుతున్నాయి. మౌనంగా ఉన్నాను కానీ కలిసి బతకటానికి వేషధారణ, మాట్లాడే భాషని చూసి నిర్ణయించే మనుషులు ఉన్నారంటే నమ్మటానికి చాలా బాధగా ఉంది. ఏకాంతంలో ఒకరినొకరు పరిచయం చేసుకునే పద్ధతులు కాఫీ షాప్లకి మారాయి. ఇదేం విచిత్రమో. ఆ కాస్త సమయాన్ని కూడా ఆఫీస్ టైమింగ్కి తగినట్లు అరేంజ్ చేసుకుంటున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఎదుటివాడు ముందు మన డాబు దర్పం చూపించాలని తాపత్రయపడితే ఎలా? అసలు ఈ రోజుల్లో యువతీ యువకులకు పెళ్లి ఎందుకంటే సరైన సమాధానం లేదు వాళ్ళ దగ్గర. జంట చూడ్డానికి బాగుందా, ఎదుటివారి ముందు మన జీవిత భాగస్వామి వేషంలో భాషలో గొప్పగా ఉందా అని చూస్తున్నారు కానీ ఆమె మనస్సు ఏంటి, అయిష్టాలేంటి అనే ఆలోచన లేదా? ఇంకేం రాయాలో కూడా అర్థం కాలేదు. కాదు అర్థం లేని సంఘటనలు
నాలో ఆలోచన శక్తిని నశింపజేస్తున్నాయి. ఇప్పుడు ఈ పుస్తకం రాయటం కూడా అనవసరం అనిపించింది. ఎవరి కోసం రాయాలి? ఎందుకు రాయాలి? ఎలాగో ఇక వచ్చేవాడు నా మనసుని పట్టించుకోవడానికి అర్థమైంది. పుస్తకం మూసేసి కళ్ళు మూసుకున్నాను. ఇంటికి వెళ్తున్నానంటే చిన్నమ్మ ఒప్పుకోలేదు. మరొక వారం అక్కడే ఉండక తప్పలేదు. ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సమయానికి మా అమ్మాయి ఎదురు వచ్చింది. అమ్మా, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయాను. మీ నాన్న నిన్న గుండెల్లో కాస్త నొప్పిగా ఉంది అన్నారు. ఎందుకైనా మంచిది అని ఒకసారి చెకప్ చేయిస్తే మంచిదని వచ్చాను. నాన్నకు బాగులేదనే మాట వినగానే వణుకు వచ్చేసింది నాకు. వెంటనే హాల్లోకి పరిగెత్తాను. నాన్న చిన్నాన్నతో మాట్లాడుతున్నారు. నాన్న, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఏడుస్తూనే అడిగాను. అయ్యో, నా జీవని ఏడుస్తుంది. ఏడవకమ్మా, ఏమీ కాలేదు నాకు. చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. మీ గుండె నొప్పి అని చెప్పిందమ్మా. నిన్న ఏదో కాస్త నొప్పి పెట్టిందంతే. కంగారు పడవలసింది ఏమీ లేదన్నారు డాక్టరు. అయినా నేను ఏడుస్తూనే ఉన్నాను. ఇంతలో మా అన్నయ్య వీకెండ్ అని ఇంటికి వచ్చారు. వినోద్ అన్నయ్య కూడా బెంగళూరు నుంచి వచ్చాడు. ఇద్దరు నాకు ధైర్యం చెప్పారు నాన్న ఆరోగ్య విషయంలో. అప్పుడప్పుడు నేను చేసే పనులకి కోప్పడతారు, కానీ మా అన్నయ్యలకు నేనంటే ప్రాణం. నేను ఏడిస్తే అస్సలు తట్టుకోలేరు. నాన్న, అమ్మ హైదరాబాద్లోనే ఒక 2 రోజులు ఉన్నారు. అన్నయ్యలు ఆఫీస్ సెలవు పెట్టారు 2 రోజులు. ఇంట్లో అమ్మ, చిన్నమ్మ, నేను కిచెన్లో ఉండగా ఒక పెద్దాయన వచ్చారింటికి. ముందుగా అర్థం కాలేదు ఆయనెవరు. వాళ్ళ మాటల్ని బట్టి అర్థమైంది ఆయన మా దూర బంధువని. నేను వెళ్ళి కాఫీ టిఫిన్లు ఇచ్చాను. ఆయన మాత్రం నన్నే చూశారు కాసేపు. నాకు ముందు అర్థం కాలేదు. కాని తర్వాత వంటగదిలో ఉన్న నా దగ్గరికి వచ్చి మా చిన్నమ్మ ఒక పిడుగు లాంటి వార్త నా చెవిన వేసింది. ఆయన ముందు మా నాన్ని చూసిపోవాలని వచ్చారు, కానీ నన్ను చూడగానే నేను ఆయన మనవడికి సరిగ్గా సరిపోతాను అనిపించిందట. 5 నిమిషాల్లో మా అమ్మ, చిన్నమ్మ నన్ను చీర కట్టి రెడీ చేశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నన్ను ఆయన ముందు కూర్చోబెట్టారు. నాకంతా అయోమయంగా ఉంది. నా పేరు, చదువు అన్నీ మా వాళ్ళు చెప్పారు. ఆయన కాసేపటికి తన స్మార్ట్ ఫోన్ బయటకు తీసి స్కైప్ కాల్ చేశారు తన వాళ్ళకి. కాల్ లిఫ్ట్ చేసి ఆయన మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది అటువైపు మాట్లాడుతుంది ఆయన కొడుకు కోడలని. తర్వాత ఫోన్ నా వైపు చూపించారు. వాళ్ళు నాతో నవ్వుతూ మాట్లాడారు. అలా మాట్లాడడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించినా పక్కనే నాన్న ఉండటంతో ఇష్టం లేకపోయినా మాట్లాడాను. వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడారు నాతో. ఇంతలో వెనక నుంచి ఎవరో ఒక అబ్బాయి కనిపించారు నాకు. ఎవరు మమ్మీ స్కైప్ కాల్లో అంటూ వాళ్ళ అమ్మ పక్కన నిలబడి చూస్తున్నాడు. అతగాడు టీషర్టు షార్ట్లో ఉన్నాడు. చూడ్డానికి చాలా ఇబ్బంది అనిపించి తలదించుకుని ఉన్నాను. ఈ అమ్మాయి పేరు జీవని. నీకు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని తాతయ్య అనుకుంటున్నారు. ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మేమంతా మాట్లాడాం, నువ్వు కూడా మాట్లాడు అంటూ నిలబడి ఉన్న కొడుకుని కూర్చోమని తన పక్కన కాస్త స్థలమిచ్చింది. ఓహో, అవునా. హలో మిస్ జీవని, నేను కార్తిక్ అన్నాను నవ్వుతూ. నాకేం చేయాలో కూడా తెలియటం లేదు. ఒకసారి మా అమ్మ వైపు చూశాను. మాట్లాడు అన్నట్టు చూసింది. ఇటువైపు అబ్బాయి ఏదేదో మాట్లాడుతున్నాడు తన గురించి. పక్కనే వాళ్ళమ్మని చూస్తుంటే నాకేం మాట్లాడాలో కూడా తెలియలేదు. నా ఇబ్బందిని చూసిన మా నాన్న, ఇలా ఫోన్లో మాట్లాడాలంటే అమ్మాయికి కష్టంగా ఉంటుంది. రేపు మీ కుటుంబం అంతా కలిసి ఇంటికి రండి అన్నారు. నా పరిస్థితి అర్థం చేసుకున్న మా నాన్న నాకు దేవుళ్ళ కనిపించాడు. ఇందులో కష్టమేముంది? ఈ మధ్య పెళ్లి చూపులు, నిశ్చితార్థం అన్నీ ఇలానే సాగుతున్నాయి. పోనీ మా ముందు మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వే ఈ ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి మాట్లాడమ్మాయి అన్నారాయన నవ్వుతూ. నేను కంగారుగా మా అన్నయ్యలను చూశాను. పర్వాలేదు, వెళ్ళు అన్నట్టు చూశారు. ఫోన్ నా చేతిలో ఇచ్చి రూమ్లోకి వెళ్ళమన్నారు. నాకు ఏడుపు ఒక్కటి తక్కువ. అయినా అలాగే వెళ్ళాను. అక్కడ వాళ్ళమ్మ ఆ అబ్బాయితో ఏదో చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. సో ఇంకేంటి జీవని, చెప్పు నీ గురించి అని అడిగాడు ఆ అబ్బాయి. ముందు చూసి ఇద్దరు నా గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇతగాడు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నాడనిపించింది. నా పాటికి నేను నా గురించి చెప్తున్నాను. ఏ ఆగాగు, ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు అన్నాడు. ఏమైంది? మీరేగా నా గురించి అడిగారు అన్నాను. నీ గురించి అంటే అర్థం నీ అఫైర్స్ ఏమైనా ఉంటే అవి చెప్పమని. నువ్వేంటి లైఫ్ అని ఏదేదో మాట్లాడుతున్నావు అన్నాడు. నాకొక్క క్షణం కళ్ళు తిరిగినంత పనైంది. అతగాడు అడిగిన ప్రశ్న నా మెదడును తొలిచివేస్తుంది.
మీరు అడిగింది నాకు సరిగా అర్థం కావటం లేదు అన్నాను. అతగాడి ఉద్దేశం ఏంటో పూర్తిగా తెలుసుకుందామని. ఏ కాలంలో ఉన్నావు జీవన్ నువ్వు? ఈ జనరేషన్లో ఎవరికైనా లవ్ అఫైర్స్ లేకుండా ఉంటుందా? నీకు అర్థం కాలేదంటున్నావేంటి? పర్లేదు, నేనేమనుకోను. నేను కాదు, మా మమ్మీ డాడీ కూడా ఓపెన్ మైండెడ్. ఇందాక మా మమ్మీ ఇదే అడగమని చెప్పింది నిన్ను అంటే ఎంతో క్యాజువల్గా అడిగాడు. అతగాడు చెప్పిన మాటలకి నాకు పెద్దగా కోపం రాలేదు. అతని మాటలు నిజమే. ఈ కాలంలో ప్రేమ అనేది సహజం. పెళ్లికి ముందు ఎంతోమంది ప్రేమిస్తారు కానీ అవి పెళ్లి వరకు వెళ్ళవు. పెళ్లి చేసుకున్న వ్యక్తితో పెళ్లికి ముందే అవి చెప్పుకుంటే నిజాయితీగా ఉన్నట్టు నేను భావిస్తాను. కానీ అందుకు అతగాడు వాడిన అఫేర్ అనే పదం నాకు నచ్చలేదు. నేనేదో చెప్పేలోపు మళ్ళీ అతగాడే మాట్లాడాడు. నువ్వు ఫ్రీగా చెప్పవచ్చు జీవన్ నాకు. ఎందుకంటే నాకు కూడా చాలా అఫేర్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎవరూ లేరు. నాకు అటువంటివి ఏమీ లేవండి. నేనెవరిని ప్రేమించలేదు ఇప్పటి వరకు అన్నాను. ఎందుకో అతనికి చాలా అఫేర్స్ ఉన్నాయి అనే మాట నాకు వినడానికి చాలా కష్టంగా అనిపించింది. అయినా మౌనంగానే ఉన్నాను. ఎంతమందిని లవ్ చేస్తాడు? ప్రేమ ఒక్కసారి కదా పుడుతుంది. అఫేర్స్ అనే మాట నాకు పెద్దగా నచ్చలేదు. నువ్వు నిజమే చెప్తున్నావా? నువ్వు ఎంబీఏ ఇక్కడే చేసావు కదా, ఒక ఎఫైర్ లేదా? ఇక్కడ చదివితే ఎఫైర్ తప్పకుండా ఉండాలనే రూల్ ఏం లేదు కదా అన్నాను నేను. ఇంట్రెస్టింగ్. అఫైర్స్ అంటే ఓన్లీ లవ్ కాదు అని నీకు తెలుసు కదా. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళావా? బయటికనే మాటని ఒత్తి పలకటం నేను గమనించాను. బయటికంటే అదే ఫ్రెండ్స్ రూమ్కి లేదా ఎక్కడికైనా. నిజమే చెప్పు, నీకు భయం అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా నా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తూ ఉంటాను. కానీ ప్రజెంట్ తను వేరే వారితో కమిట్ అయింది. ఇప్పుడు మేం బ్రేకప్ అయిపోయాంలే. అతగాడి ఉద్దేశం పూర్తిగా అర్థమవ్వగానే కంటి నుంచి నీరు జలజల రాలాయి. నేనేడుస్తున్న విషయం కూడా పట్టించుకోలేదు. అతని ధోరణిలో అతనికి ఉన్న అఫైర్స్ గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. అతను నా దగ్గర చెప్తున్న విషయాలు పక్కన పెడితే నేను చెప్పే మాటలు నమ్మటం లేదు. నేనేదో తన దగ్గర నిజం దాస్తున్నా అనుకుంటున్నాడు. ఏమైనా ఉంటే చెప్పు, నేనేమనుకోను అని పెద్ద సంఘ సంస్కర్తలా అడుగుతున్నాడు. అది నాకు చాలా బాధ కలిగింది. ఇవన్నీ ముందే నీకెందుకు చెప్తున్నానంటే ఒకవేళ మనకి పెళ్ళైతే ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి, నువ్వు అప్పుడు ఫీల్ అవ్వకూడదు. కావాలంటే నువ్వు కూడా ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రావచ్చు. నేనేమనుకోను. ఇద్దరి మధ్య గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా, అందుకే చెప్తున్నా అన్నాడు. ఇక నా ఓపిక నశించింది. వీడియో కాల్ కట్ చేశాను. కోపంగా హాల్లోకి వచ్చి ఫోన్ ఆ పెద్ద మనిషికి విసురుగా ఇచ్చాను. అందరు నా ప్రవర్తనకి విస్తుపోయారు. మాట్లాడావా అమ్మాయి? నీ అభిప్రాయం ఏంటి? నువ్వు ఓకే అంటే మరొక వారంలో నిశ్చితార్థం పెట్టుకుందాం. నెలలో పెళ్ళి. మాట్లాడాను కానీ మీ మనవడికి నేను సరిపోను. దయచేసి మీరు బయలుదేరండి అంటూ నమస్కారం పెట్టాను. జీవని, ఏంటి నీ మాటలు? పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది అంటూ మా అమ్మ కోప్పడింది. అమ్మ, నేను పూర్తి స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నాను. ఈయన గారి మనవడికి నేను ఒక్కదాన్నే సరిపోను. ఆయన అప్పుడప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ని తెచ్చుకుంటాడట. కావాలంటే నన్ను కూడా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఫ్రెండ్స్ ఇంటికి వస్తే తప్పేంటి జీవని అని మా చిన్నమ్మ అన్నది. ఇదిగో అమ్మాయి, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? ఆ మాత్రం ఫ్రెండ్స్ ఇంటికి వస్తే తప్ప? నీకు కూడా నా మనవడు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా నిన్ను కూడా వెళ్ళమని. మా అబ్బాయి కోడలు కూడా ఏమీ అనుకోరు అంటూ కాస్త గట్టిగా మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. అవును జీవని, ఇంత చిన్న విషయానికి ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు అని మా రాజా అన్నయ్య నన్ను పట్టుకుని అడిగాడు. ఇక నేను కోపం తట్టుకోలే గట్టిగా అరిచాను. వీళ్ళ మనవడు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకువస్తాను అన్నది ఊరికే కాదు, పడుకోటానికి. నా మాటలు హాల్ అంతా మారుమోగాయి. నా మాటలు విని అందరూ షాక్ అయి నిలబడిపోయారు. ఆ పెద్ద మనిషి మాత్రం ఇదొక విషయమా అన్నట్టు చూస్తున్నాడు. మళ్ళీ నేనే మాట్లాడాను. అతగాడు నన్ను కూడా వెళ్ళమన్నదే అందుకే అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయాను. మా నాన్న బాధతో చైర్లో కూలబడిపోయారు. మా అన్నయ్యలు ఆయన్ని పట్టుకున్నారు. మీది ఏదో మంచి కుటుంబం అనుకున్నాము కానీ నీ మనవడు చేసే తప్పులకి పల్లెటూరు పిల్ల అయితే పడి ఉంటుందని మా అమ్మాయిని అడిగారు అని గుర్తించలేకపోయాము అన్నారు మా చిన్నాన్న కోపంగా. ఇదిగో కృష్ణ, నువ్వు కూడా అలా అంటావేంటయ్యా? ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. మీకు శ్రీరాముల్లాంటి అబ్బాయి కావాలంటే ఎక్కడ దొరుకుతాడు? చూడండి, మాకు రాముల్లాంటి దేవుడు అవసరం లేదు.
మా అమ్మాయిని కష్టపెట్టకుండా దాని కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకునేవాడు చాలు. అబ్బో, అప్పటికి మీ అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుస్తుంది. 2 ఏళ్ళు ఇక్కడే ఎంబీఏ చదివింది. కాలేజ్లో ఎన్ని ప్రేమ కలాపాలు సాగించిందో ఎలా తెలుస్తుంది? అయినా మేమేమైనా అనుమానపడ్డామా? లేదుగా. చాలు, మీరు పెద్దవారని ఇంతసేపు గౌరవంగా మాట్లాడాను. మా అమ్మాయిని ఇంకొక మాట అన్నా మేము ఊరుకోము. దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ పెద్ద మనిషి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ మౌనంగా ఉండిపోయారు. నేను నా గదిలో నుంచి బయటికి రాలేదు. మా రాజన్నయ్య, వినోదన్నయ్య ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. జీవని, నువ్వు బాధపడకురా. వాళ్ళిలాంటి వాళ్ళని ముందే తెలిసి ఉంటే నిన్ను అసలు వాళ్ళ ముందు కూర్చోబెట్టే వాళ్ళమే కాదు అన్నాడు మా రాజన్నయ్య. అవును జీవని, నువ్వు వాడి గురించి పట్టించుకోకు. వీడు కాకపోతే ఇక నీకు మంచి అబ్బాయి దొరకడా ఏంటి? ఇంతలో మా అమ్మ, చిన్నమ్మ వచ్చారు. రాగానే మా అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చేసింది. అమ్మ ఏడవకు, ఇప్పుడు ఏమైందని అన్నాను మా అమ్మను ఓదారుస్తూ. మమ్మల్ని క్షమించు జీవని, ఏదో ఆ పెద్ద ఆయన పెళ్లి సంబంధం అన్నాడని నిన్న ఆయన ముందు కూర్చోబెట్టాము, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. వదిలేయమ్మా, ఇలా జరగటం మంచిదేలే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది కదా. అయినా ఏంటో అక్క, మనం జీవనికి చూసిన ప్రతి సంబంధం ఇలా తప్పిపోతూనే ఉంది. ఒకసారి జీవని జాతకం పంతులు గారికి చూపిద్దాం అని మా అమ్మని పట్టుకుని అన్నది మా చిన్నమ్మ. చిన్నమ్మ, ఏంటి నువ్వు? జీవని జాతకానికి సంబంధాలు తప్పిపోవటానికి లింక్ ఏంటి అన్నాడు మా రాజన్నయ్య. అసలు ముందు వచ్చిన రాకేష్ సంబంధం ఒప్పుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా అసలు అన్నాడు మా వినోదన్నయ్య. దానికన్నా సాకేత్ అయితే బాగుండేదిరా. వాడికి మన జీవని బాగా నచ్చిందన్నాడు, కానీ ఇదే వాణ్ణి తిట్టి వచ్చేసింది అంటూ కోపంగా చూశాడు మా రాజన్నయ్య. అవును జీవని, నువ్వు నీ ఆలోచనతో ముందు వచ్చిన 2 సంబంధాలని కాదు అన్నావు. వాటిలో ఏదో ఒకటి ఒప్పుకొని ఉంటే ఈ రోజు నిన్ను ఇలాంటి వాళ్ళు చూసే పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ మా చిన్నమ్మ నన్ను పట్టుకుని అడిగింది. ఏమనుకుందో ఏమో, మా అమ్మ కూడా అదే మాట అన్నది. చూడు జీవని, నీ ఆలోచనలు తప్పు అనను, కానీ నీ అభిప్రాయాలు, ఆలోచనలు గౌరవించేవాడు కావాలని నువ్వు ఇలా కూర్చుంటే ఎప్పటికవ్వాలి నీ పెళ్ళి? వచ్చిన వ్యక్తిని నువ్వు గౌరవిస్తే అతగాడు కూడా నిన్ను గౌరవిస్తాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఈ 3వ సంబంధం కన్నా మా వాళ్ళు నాతో అంటున్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. ఆపండమ్మా, ఏంటి మీరు చెప్పే మాటలు? మీరు నేర్పిన పద్ధతులే కదా ఇవి నాకు. చిన్నప్పటి నుంచి ఇంట్లో తాతయ్య, నాన్నమ్మ, అమ్మ, నాన్న, చిన్నమ్మ, చిన్నాన్న మీ అందరినీ చూస్తూ పెరిగిన దాన్ని. మీలాంటి జీవితం నాకు కూడా కావాలనుకోవటంలో నా తప్పు ఏముంది? చిన్నప్పుడు నా పెళ్లి చూపులు ఇలా జరిగాయి, పెళ్లి అలా జరిగింది అని నాన్నమ్మ నాకు ఎన్నిసార్లు చెప్పింది. పెళ్ళైన దగ్గర నుండి నాన్న నిన్ను ఏనాడు ఒక్క మాట అన్నది నేను వినలేదు. చిన్నాన్న కూడా చిన్నమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటాడు. మీ కాలంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశమే లేదు, కానీ మీ జీవితాలు చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియకపోయినా మీ మధ్య ఉన్న అర్థం చేసుకునే తత్వం, మనసుకు మీరు ఇచ్చే గౌరవం, విలువ చూస్తూ పెరిగిన దాన్ని. అవన్నీ నాకు కూడా కావాలనుకోవటంలో తప్పేముంది? అందుకే నా జీవితంలోకి వచ్చే మనిషి ఎలా ఉండాలి, అతనితో నేను ఎలా ఉండాలనేది, నా పెళ్లి ఎలా జరగాలి, అన్ని పద్ధతులు సాంప్రదాయబద్ధంగా ఎలా నిర్వర్తించాలి, పెళ్ళయ్యాక సంసార జీవితం ఎలా ఉండాలి, ఒకరినొకరం ఎలా అర్థం చేసుకోవాలి, జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించే నేను ముందు 2 సంబంధాలని కాదు అన్నాను, కానీ ఇప్పుడు వెళ్ళారే ఆ పెద్ద ఆయన మనవణ్ణి చూశాక నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పేది నిజమా కాదా అని అనుమానించకపోతే చాలు అనిపిస్తుంది. అందరూ నా బాధను అర్థం చేసుకుని నన్ను ఒంటరిగా వదిలి బయటికి వెళ్ళిపోయారు. సాయంత్రం మనశ్శాంతి కోసం నాన్న నన్ను పక్కనే ఉన్న గుడికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరం దర్శనం చేసుకుని గుళ్ళోనే కూర్చున్నాం. జీవని, జీవితం మీద నీకు ఎలాంటి అవగాహన లేదేమో అని అనుకునేవాడిని నేను. కానీ ఈరోజు నీ మాటలు విన్నాక నీ జీవితం ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటూ నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉండేలా చేస్తావు అనేది నాకు పూర్తిగా అర్థమైంది. మీ అమ్మతో నాకు పెళ్ళైనప్పుడు తనకి 15 సంవత్సరాల వయసు. ఎంతో భయంతో నా చెయ్యి పట్టుకుని మన ఇంటికి వచ్చింది. మొదట్లో నేనంటే చాలా భయపడేది, నాతో సరిగా మాట్లాడేది కాదు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి సంవత్సరం పట్టింది మీ అమ్మకి.
అంటూ చిన్నగా నవ్వేశారు. నాన్న చెప్తుంటే ఇంకా వినాలనిపించింది. అలానే చూస్తూ వింటున్నాను నేను. మీ అమ్మ ఇష్టమేంటి, తన మనసేంటి, తన అభిప్రాయాలేంటి అనేది మెల్లమెల్లగా నాకు చెప్పేది. నేను కూడా తను అర్థం చేసుకుంటూ తన అభిప్రాయానికి కూడా విలువ ఇచ్చేవాణ్ణి. పెళ్లి చేసుకునే ముందు ఎందుకు ఈ పెళ్లి అనే ప్రశ్నకి బదులు మన దగ్గర లేకపోయినా పర్వాలేదు కానీ పెళ్ళయ్యాక ఎందుకు చేసుకున్నాను అనే ప్రశ్న రాకూడదు. అలా వచ్చిందంటే జీవితం అంతా శూన్యంగా తోస్తుంది. అలాంటి ప్రశ్న ఎదురవ్వకూడదు అనుకుంటే జీవిత భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకుని అందుకు తగినట్టు మనల్ని మనం మార్చుకోవటం చేయాలి. లేదా మనస్పర్ధలు వచ్చే సున్నితమైన సందర్భాల్లో నిబ్బరంగా ఉండి బంధం కాపాడుకోవాలి. భార్య భర్త ఇద్దరు ఎప్పుడు మంచివారే కాని పరిస్థితులు కావు. మా అమ్మ నాన్న కాలంలో మా కాలంలో మాకు పెద్దగా ఇలాంటి వ్యాపకాలు ఉండేవి కావు. మా ప్రపంచం కూడా చాలా చిన్నది. అందుకే కుటుంబ బాధ్యతలు నిర్వహించటంలో ఏనాడో ఆటంకం కలగలేదు. కానీ మీ కాలం ఇలా కాదు. మీ కుటుంబం చిన్నదవుతుంది, ప్రపంచం పెద్దదవుతుంది. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బుకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వలేరు. మనకంటూ మన కోసం ఉండే మన జీవిత భాగస్వామిని కూడా పట్టించుకునే సమయం ఉండదు. క్రమంగా భార్యాభర్త బంధం కూడా సన్నగిల్లుతుంది. ఇవన్నీ ఇద్దరు ఆలోచించవలసిన పని లేదు. ఏ ఒక్కరికి ఉన్నా మరొకరికి తోడుగా ఉంటూ సంతోషంగా కూడా ఉండవచ్చు. మనం ఎప్పుడు ఏది ఇస్తే అదే రెండింతలే తిరిగి మనకి చేరుతుంది. నీ మాటలు విన్నాక భార్యగా నీ జీవితంలో ఒక పరిపూర్ణమైన పాత్ర పోషించాలని నువ్వు అనుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ అమ్మ అన్నట్టు అన్ని విధాల సరైన వాడే నాకు రావాలనుకుంటే కుదరదు. జీవితంలోకి వచ్చిన మనిషి ఎలాంటి వాడైనా తను అర్థం చేసుకునే మనసు నీకుంటే నువ్వు కోరుకున్న జీవితమే నీకు దక్కుతుంది. నీకంతా మంచి జరుగుతుంది జీవని. మా నాన్న మాటలు విన్నాక ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది. ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాము. మరొక రోజు ఉండి అమ్మ నాన్న వెళ్దామన్నారు. ఇంతలో వాడి నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్లోనే తిట్టవలసిన తిట్లు అన్ని తిట్టేసింది. ఖచ్చితంగా తన ఇంటికి వెళ్ళవలసింది అని పట్టుపడడంతో చేసేది లేక మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వస్తానని మాట ఇచ్చాను. రాత్రి భోజనాలయ్యాక అందరం పడుకున్నాము. నేను నా పుస్తకం తీశాను. ముందు పద్ధతులు మారాయి, సాంప్రదాయాలు మారాయి. ఇప్పుడు మనుషులు కూడా మారిపోయారు. కానీ నా ఆలోచనలు, నేను కోరుకునే పద్ధతులు అన్నీ 50 ఏళ్ల నాటివి. అప్పటి మనుషుల స్వభావానికి అలా ఉండేవారు. ఇప్పటి మనుషుల తీరుకి నేను ఇలా ఉంటే అందరికీ ఇబ్బందేనేమో. 10 మంది ముందు ఎంతో సంబరంగా జరగవలసిన పెళ్లి చూపులు ఇద్దరి మధ్యనే మేడ మీదకు మారాయి. తర్వాత అబ్బాయి అమ్మాయిని చూడ్డానికి ఇంటికి రాకుండా కాఫీ షాప్లకు మారాయి. అసలు మనుషులేనా ఎదురుగా చూడకుండా స్కైప్లోకి కూడా మారాయి. కానీ ఎలా మారినా మనం కోరుకునే మనసు మారదు కదా. నాన్న చెప్పినట్టు అన్ని మనం కోరుకున్నట్లు జరగకపోతే మనమే అందుకు అనుగుణంగా మారిపోతే సమస్య ఉండదేమో. ముందు వచ్చిన రాకేష్కి ఎవరి గురించి పట్టింపు లేదు. తను తన భార్య, తన ఇల్లు, తన ఉద్యోగం ఇదే చాలా అనుకుంటున్నాడు. తన ప్రపంచం చిన్నగా ఉండాలనుకుంటున్నాడు. నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తన అభిప్రాయమే ముందు చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ తనకు అర్థమయ్యేలా చెప్పి ఉంటే వినేవాడేమో. నాకు రాకేష్కి కుదరదు. అందుకు కారణాలు కూడా నేను తనకి చెప్పి ఉంటే తన జీవితంలోకి వచ్చే మరొక అమ్మాయినైనా సరిగా చూసుకునేందుకు సహాయంగా ఉండేది. తర్వాత వచ్చిన సాకేత్ కూడా మంచివాడే, కానీ తన కోసం కాకుండా ఎదుటివాడి కోసం బతకాలి అనుకునేలా అనిపిస్తున్నాడు. మనసుకు నచ్చినట్టు కాకుండా ఎదుటివాడి ప్రశంస కోసం జీవిస్తున్నట్టు అనిపించింది. నీకు పెళ్లి ఎందుకని అడిగితే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా చేసుకుంటున్నాం అన్నాడే. కానీ జీవితంలో నాకంటూ ఒక తోడు కోసం ఈ పెళ్లి అని చెప్పి ఉంటే ఆలోచించేదాన్ని. తనకు కావలసిన క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేవా అని చూశాడు. కానీ నేనేంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక మూడో వాడికి ఉన్నంత విశాల హృదయం నేను ఎక్కడ చూడలేదు. పెళ్లికి ముందు ఎలాంటి జీవితం గడిపినా నాకు అనవసరమని చెప్పినప్పుడు నాకు కావాల్సింది నీతో భవిష్యత్తు అనే అతగాడి ఆలోచన బాగా నచ్చింది. కానీ పెళ్లి తర్వాత కూడా భార్య భర్త వేరు, ఇద్దరు ఎవరికి నచ్చినట్టు వారు ఉండవచ్చు అనే ఆలోచన నచ్చలేదు. ఈ ముగ్గురి పరిచయం నా ఆలోచనల్లో కాస్త మార్పును తీసుకుని వచ్చింది. నాన్న చెప్పినట్టు అర్థం చేసుకునే మనసు ఉంటే ఈ పద్ధతులు, సాంప్రదాయాలు, జీవిత విధానం అన్ని భిన్నంగా ఉన్నా సరే సంతోషంగా ఉండవచ్చు.
ఇక నాకు కాబోయే శ్రీవారిని అర్థం చేసుకుంటూ ఆయన మనసెరిగి నడుచుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను కోరుకున్న నానమ్మ తాతయ్య, అమ్మా నాన్న, చిన్నమ్మ చిన్నాన్న లాంటి జీవితం నాకు కూడా ఉంటుంది. ఇంతకీ మరి నా శ్రీవారి ఎలాంటి వారో? కథలో వినిపించే రాకుమారునివో, కల్లో కనిపించే సుకుమారునివో, తెల్ల తెల్లని చలువ శంషాకునివో, దగదగ మెరుపుల బాణుడివో, కారు చీకట్లో నిషిదివో, స్వప్నవర్ణాల హరివిల్లువో, మదిలో నిలిచే ఇష్టసకుడివో, నన్నే మరిపించే ప్రియునివో, చైత్రమాసపు వసంతానివో, తెలి మంచు కనిపించే హేమంతానివో, ఎవరో నీవు, నీకే వేచి ఉన్న ఈ హృదయానికి ఎన్నటికి చేరుకుంటావో. పుస్తకం మూసేసి హాయిగా నిద్రపోయాను. మరుసటి రోజు వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించింది. వాణి నా కోసం వంట చేస్తుంటే నేను సహాయం చేస్తాను అన్న వినలేదు. వాణి భర్తనే తనకి సహాయం చేశాడు. తన స్నేహితురాలైన నాతో కాసేపు ఉండమని వంట ఇంటి పని ఆయన చేశారు. చాలా రోజుల తర్వాత కలిసి మాట్లాడడం వలన వాణి నాతో ఎన్నో కబుర్లు చెప్పింది. పెళ్ళయ్యాక తన జీవితం గురించి చెబుతుంటే తన కలలో కనిపించిన మెరుపు నాకు చాలా బాగా నచ్చింది. భోజనం చేశాక ఇద్దరం మళ్ళీ మాటల్లో పడ్డాము. ఇప్పటికైనా అర్థం చేసుకో జీవని, పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తోడుగా ఉండాలంతే కానీ పెళ్లి చూపులు పెళ్లి అనే పద్ధతిగా జరిగితేనే సంతోషం అని కాదు. నాకు కూడా అర్థమైంది వాణి. ఇప్పుడు నేను కాస్త మారాను కానీ పద్ధతులు అనేవి పెద్దలు ఊరికే పెట్టినవి కాదుగా. మన వైవాహిక జీవితాన్ని మన మలి వయసులో గుర్తు చేసుకుంటే ఇప్పుడు గడిపే సంతోష క్షణాలు మాత్రమే కాదు, మన పెళ్లినాటి ప్రమాణాలు కూడా గుర్తు రావాలి. పెళ్లి చూపుల పద్ధతి నుంచి గుర్తు చేసుకోవటం మొదలు పెడితే మనం జరుపుకున్న ప్రతి సాంప్రదాయం మనకి ఒక గొప్ప జ్ఞాపకం కావాలి. జీవితం అంటే ఒక జ్ఞాపకమే కాదు వాణి. అందుకే నా జీవితంలో ప్రతి సంఘటనని పదిలంగా దాచుకునేలా ఉండాలి అని అనుకుంటున్నాం. సరే జీవని, నీ ఇష్టం. ఆ రోజు నా పెళ్లి పద్ధతిగా జరగలేదు అని కోపడ్డావుగా. పెళ్లి ఎలా జరిగినా ఇద్దరం ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం చూసావా. కానీ నాకు ఆ సంతోషంతో పాటు అన్ని పద్ధతులు కావాలి అని కోరుకుంటున్నావా అని. అలాగే నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందిలే. ఇక తిరిగి ఇంటికి వచ్చేసాను. తర్వాత అమ్మ నాన్నతో కలిసి మా ఊరికి వెళ్ళిపోయాను. చాలా రోజుల వరకు మళ్ళీ నాకు పుస్తకం రాసే అవసరం రాలేదు. చూస్తూ ఉండగా మాఘమాసం వచ్చేసింది. ఈ మాసంలో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉన్న ప్రతి ఇంటికి సంబంధాలు వస్తూనే ఉంటాయి. అలాగే నా కోసం కూడా ఒక సంబంధం వచ్చింది. కానీ ఈసారి నా వరకు రాకుండా మా నాన్నే వద్దు అన్నారు. ఇప్పుడే జీవనికి పెళ్లి చేసే ఆలోచన లేదు అని చెప్పేశారు. నేను ఇంకా ఆ మూడో సంబంధం గురించి బాధపడుతున్నా అనుకున్నారు మా నాన్న. కానీ వచ్చిన సంబంధం చాలా మంచి వాళ్ళని, అబ్బాయి ముందు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఈ మధ్యే ఇండియాకి తిరిగి వచ్చేశాడు అని తెలిసింది. చాలా పెద్ద కుటుంబం అన్నారు. ఇప్పటికి కూడా అందరూ కలిసే ఉంటారు. ఒకసారి చూద్దామని మధ్యవర్తి అనడంతో సరే అనక తప్పలేదు. నాలో మునుపటి ఉత్సాహం లేదు. పెళ్లి చూపుల రోజు రాని వచ్చింది. ఆ రోజు నా గదిలో నుంచి మా అమ్మ నన్ను బయటికి రానివ్వలేదు. ఎలాగో ఇద్దరో ముగ్గురో వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. కాసేపటికి మా అమ్మ నా గదికి టీలు ఉన్న ప్లేట్ ఇచ్చి హాల్లోకి తీసుకువెళ్ళింది. బయటికి రాగానే నా చుట్టూ చేరి ఇద్దరు పిల్లలు పిన్ని అని ముద్దుగా పిలిచారు. నాకు అర్థం కాక అమ్మని చూశాను. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. పెళ్ళికొడుక్కి ఒక అన్నయ్య ఉన్నాడు, అతని పిల్లలే అని చెప్పింది. వాళ్ళ అమ్మ ఇద్దరిని తీసుకుని వెళ్ళింది. ఆమె ఇంకా మీకు పిన్ని అవ్వలేదు అన్నాడు మధ్యవర్తి. పిల్లలు అర్థం కాక చూస్తే మీ బాబాయ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు మీకు పిన్ని అవుతుంది అని చెప్పింది వాళ్ళమ్మ. అయితే మీ బాబాయ్కి చెప్తాము, తన్ని పెళ్లి చేసుకుంటాడు అన్నారు ముద్దుగా. హాల్లో అందరూ ఒకటే నవ్వు. ఇప్పుడు చూశాను నేను హాల్లో ఎంతమంది ఉన్నారో అని. ఒక 30 మంది పైగా ఉన్నారు. పెద్ద కుటుంబం అంటే ఏంటో అనుకున్నా, చాలా మంది ఉన్నారు. ఒక్కసారిగా వణుకు మొదలైంది నాకు. అలాగే వెళ్ళి అందరికి టీ ఇస్తున్నాను. వాళ్ళలో పెళ్లి కొడుకు ఎవరు నాకు అర్థం కాలేదు. ఎవరే ఉంటారు అనుకుంటూ అందరికీ ఇచ్చాను. లాస్ట్లో ఒక కప్ మిగిలింది. ఎదురుగా ఉన్న వాళ్ళు కప్పు ఎంతసేపటికి తీసుకోలేదు. నాకు చూడాలంటే భయంగా అనిపించింది. ఇంతలో వాళ్ళలో ఒక పెద్ద అమ్మ మాట్లాడింది.
అమ్మాయిని ఎంతసేపు అలా నిలబెడతావురా, టీ తీసుకో అంది. అమ్మాయి తన చేత్తో ఇస్తేనే తీసుకుంటాను అని అన్నాడు నా ఎదురుగా కూర్చున్న అబ్బాయి. అప్పుడు అర్థమైంది అతగాడు వరుడని. ఉన్నట్టుండి గుండె వేగం పెరిగింది నాకు. పాపం అమ్మ ఇబ్బంది పడుతుంది, నువ్వే తీసుకోరా అన్నారు వెనక ఎవరో. చూడ్డానికి ఇబ్బంది పడితే రేపు పెళ్ళయ్యాక మా వారితో ఎలా ఉంటుంది అంటూ నవ్వారు మరొకరు. ఏమైనా సరే అమ్మాయే మా అన్నయ్యకి టీ ఇవ్వాలి అని అబ్బాయి చెల్లెలు అనుకుంటా తను కూడా అన్నది. నువ్వే ఇవ్వు జీవని అని మా నాన్న అనడంతో ఇక తప్పక అంతమంది ముందు చూడ్డానికి కాస్త సిగ్గుగా ఉన్న తల ఎత్తి అతన్ని చూసి టీ కప్పిచ్చాను. నా చూపులు అతని చూపుల్లో చిక్కున్నాయి. పక్కకి చూద్దామంటే అతగాడు నా చూపులని వదిలి వెళ్తేగా ఏ మాయ ఉందో ఆ కళ్ళల్లో అలాగే చూస్తూ నిలబడ్డాను. చుట్టూ అందరు నవ్వుతుంటే ఇబ్బందిగా కదిలి వెనక నిలబడ్డాను. నేను చూడకపోయినా ఆ కళ్ళు నన్నే చూస్తున్నట్టు నాకు అనిపించింది. చాలా కొత్తగా ఉంది. అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ విచిత్రంగా నాకెవరి మాటలు వినపడ్డం లేదు, నా గుండె చప్పుడు తప్ప. మమ్మల్ని మాట్లాడుకోమని పెరట్లోకి పంపించారు. నాకు మాట పెగలడం లేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. వచ్చి చాలాసేపు అయింది, ఏమైనా మాట్లాడతావా అని అతగాడు మొదట మాట్లాడాడు. నా వణికి ఇంకా ఎక్కువైంది. ఏం మాట్లాడాలి అని నా మనసులోనే ఎన్నోసార్లు అనుకున్నాను. ఇక నేను మాట్లాడలేను అనుకున్నాడేమో. అతగాడి మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ లైఫ్లోకి రాబోయే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను పుస్తకంలో రాసుకున్న చిన్న కవిత గుర్తు వచ్చింది కానీ చెప్పటానికి నోరు పెగల్లేదు నాకు. చెప్తే నవ్వుతాడేమో అని భయం కూడా వేసింది. ఇంతలో మళ్ళీ అతగాడే మాట్లాడాడు. నువ్వు చెప్పేలాగా లేవు కానీ నా మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి చెప్తాను విను అన్నాడు. ఏం చెప్తాడా అని నేను కూడా ఆలోచిస్తున్నాను. కల్లో కనిపించే సుకుమారుణ్ణి కాను నేను, కానీ నీవే నా సుకుమారివి. కథలు వినిపించే రాకుమారుని కాను నేను, కానీ నీవే నా రాకుమారివి. కారు చీకట్ల నిశిది నేనైతే నాలో వెలుగుని నింపే జీవన జ్యోతివి నీవు. స్వప్నవర్ణాల హరివిల్లు నేనైతే నా ఉనికిని తెలిపే అంబరం నీవు. నీ మది తలుపులు తెరిస్తే ఇష్టసక్కున్నై నిన్ను చేరుకుంటాం. ప్రేమవరం అందిస్తే నిన్నే మరిపించే ప్రియున్నవుతాం. నీవే నా చైత్రమాసమైతే వసంతమై నీ దరి చేరుతాం. హేమంతపు మంచునై నీలో కరుగుతాం. నీ హృదిని చేరు నా హృదయానికి దారి చూపవా? తన మనసులో మాట చెప్పగానే నా కంట నీరు నా ప్రమేయం లేకుండా నేల రాలుతుంటే తన అరచెయ్య పట్టి అందులో దాచాడు. ఇది ఆనంద బాష్పం అనుకోవాలా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటకి విసిరిన చిరునవ్వుని సమాధానంగా భావించి నన్ను చేరి నా చెయ్యి అందుకున్నాడు. వాణి నా స్నేహితుడి భార్య. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక పుస్తకం దొరికింది. తీసి చదివాను. నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను అలాంటి మనసే నాకు ఆ అక్షరాల్లో కనిపించింది. వెంటనే వాణ్ణి అడిగితే ఆ పుస్తకం తన స్నేహితురాలైన నీది అని, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీ బ్యాగ్ అక్కడే మర్చిపోయిన సంగతి చెప్పింది. వెంటనే అమ్మా నాన్నతో నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను. వాళ్ళకి మీ కుటుంబ వివరాలు అన్నీ వాణి దగ్గర తీసుకొని చెప్పాను. ఈరోజు ఇదిగో ఇలా నీ ముందు ఉన్నాను. మా కుటుంబం చాలా పెద్ద జీవని, అంత కలిసే ఉంటాము. నాకు ఇప్పటి వరకు చాలా సంబంధాలు వచ్చాయి కానీ ఒక్కరు కూడా నేను కోరుకున్న అమ్మాయిలా లేరు. చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య, పెద్దమ్మ పెద్దనాన్న, చిన్నమ్మ చిన్నాన్న, అత్తయ్య మామయ్య అందరినీ చూస్తూ పెరిగిన వాణ్ణి. వాళ్ళ జీవితంలో నా జీవితం కూడా ఉండాలని ఆశపడ్డాను. వాళ్ళ జీవితపు జ్ఞాపకాలు చెప్తూ ఉంటే నాకు కూడా అటువంటివి కావాలని, అవన్నీ వయసు అయినప్పుడు గుర్తు చేసుకుంటూ వృద్ధాప్యం గడపాలని చాలా ఆలోచనలు ఉండేవి. కానీ నా ఆలోచనలకి సరిపోయే అమ్మాయి దొరకలేదు. కొద్ది రోజులు అమెరికా వెళ్ళి జాబ్ చేశాను అమ్మా నాన్న కోరిక మీద. అక్కడ నచ్చక వెంటనే వచ్చేశాను. ఇన్నాళ్ళకి నువ్వు రాసుకున్న పుస్తకం వల్ల నా మనసుకి మంచి జత కనిపించింది. నువ్వు కోరుకున్న జీవితం నీకు అందిస్తూ నీ మనసుని అర్థం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా జ్ఞాపకాలని మూట కట్టుకుంటూ బతకాలని ఆశపడుతున్నాను. నా ఆశ తీరుస్తావా జీవని? ఏం చెప్పనిక నేను. ఇది కళా నిజమా అర్థం కాలేదు. తన ఒక్కో మాట నా మనసు తలుపుల్ని తెరిచి లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఇదే నేను ఆశపడిన జీవితానికి ఆరంభంగా భావిస్తూ నా కండ్లలో ఆహ్వాన భాష చేశాను.
పెద్దలంతా మా నిర్ణయానికి సంతోషించి పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఇదండి నా కథ. నా కలలు పండే రోజు రేపే. అదేనండి, రేపే నా పెళ్ళి. నేను కోరుకున్నట్టే మా ఊర్లో మా వాళ్ళందరూ చూస్తూ ఉండగా మా ఇంటి ముందు పచ్చని పందిర్లో జరగబోతుంది. ఇప్పటి వరకు చేసిన కార్యాలన్నీ చాలా సాంప్రదాయంగా జరిగాయి. ప్రతి కార్యం నేను నాకు కాబోయే శ్రీవారి దగ్గరుండి చూస్తూ మా మదిలో చెరగని జ్ఞాపకంగా దాచుకున్నాము. మా వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యో, మా వారి పేరు చెప్పని లేదు కదూ. ఈ జీవితంలో రాగమై చేరి ఆనందపు సరాగాలు పలికించేందుకు వచ్చిన శ్రీవారి పేరు అర్జున్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.